హాయ్ అండి అందరికీ. నేను మొన్న అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాను కదా. ఇంకా అప్పుడైతే అందరూ అడిగారనమాట. మాకు తెలిసిన కజిన్స్ ఉంటారు కదా, ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని మళ్ళీ స్కూల్కి పిలుచుకోపోయేది నువ్వే, పిలుచుకొచ్చేది నువ్వే, అప్ అండ్ డౌన్ చేస్తున్నారు కదా, మళ్ళీ యూట్యూబ్ ఛానల్, మళ్ళీ ముగ్గురు పిల్లలు తేగలాటం ఇవంతా ఎలా చేస్తున్నావు అయితే అని వాళ్ళు అడిగారనమాట. నేనైతే పిల్లలకి ఒక ఫాలోయింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట. మార్నింగ్ లేవగానే వాళ్ళకి పీస్ఫుల్ మైండ్తో లేపుతాను అనమాట. యోగా చేస్తాను. ఇప్పుడు మా పెద్ద పాప టీవీలో చూసి యోగా చేస్తాను అనమాట. వాళ్ళ ఇష్టం అనమాట అది. నేను టీవీ మార్నింగ్ లేవగానే టీవీ వేస్తాను, దాన్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారనమాట. ఇంకా ఇంకా బాబుని లేపాలంటే ఆ బొమ్మలు పెట్టేస్తాను, ఇంకా పాటలు పెడతాను. వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ పాటకు వాళ్ళు లేసే మాదిరి మార్నింగ్ అయితే బాగా పీస్ఫుల్ మైండ్ లాగా లేపుతాను అనమాట. ఆ విధంగా అయితే పాజిటివ్గా వాళ్ళు లేసేస్తారు. అండ్ డే అంతా అలాగే ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళకి ఏ మంత్రాలు మాయలు చేయాల్సిన అవసరం లేదు. మనము వాళ్ళకి నచ్చిన విధంగా మనం చేసుకుంటూ పోతూ ఉంటే మన మాట కూడా చక్కగా వింటారనమాట. అసలు మా పాప అయితే ఇప్పుడు ఇంకా ఊరికి వెళ్ళొచ్చాం కదా, గొంతు నొప్పి, అందులో నేను పసుపు అయితే వేసాను అనమాట. అలాగే తాగేస్తారనమాట. కొంతమంది పిల్లలు అయితే మారం చేస్తారు, తాగరు. ఇంకైతే మా చిన్న పాప అయితే తాగరు. మా పెద్ద పాప అయితే మాత్రమే నేను ఏం చెప్పినా తాగుతుందనమాట. తనొక్కతే నాకు ఎక్కువ ఇదని. వీళ్ళైతే పెద్ద హడావిడి చేస్తారనమాట. ఇంకా స్కూల్కి లేపాలంటే కానీ ఇన్ని బొమ్మలు పెట్టి ఇంకే అన్ని తినేకలంతా స్నాక్స్ అంతా చూపిస్తే కానీ లేవడనమాట బాబు. ఇంకా పాప అయితే లేచి ఆల్రెడీ రెడీ అయిపోయింది. వాళ్ళంతటా వాళ్ళు రెడీ అవుతారు. అందువల్ల నాకు కొంచెం బెటర్ అనమాట. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏ ఇంట్లో అయినా అల్లరి ఉంటుందన్నమాట. నాకైతే కొంచెం వాళ్ళని ఈ విధంగా అమ్మ, నానమ్మ, తాతయ్య ఇలాంటి వాళ్ళు కొంచెం లేరు కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు అయితే కుప్పంలో ఉంటారు. ఇంకా తాత, అమ్మమ్మ అయితే లేరనమాట ఇక్కడ. వాళ్ళ తాత అయితే అసలు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నిద్రలేస్తారనమాట. ఇంకా ఆ తాత అయితే ఆటలాడరు. ఇంకా ముదిగారాలు అయితే కొంచెం తక్కువ కాబట్టి నాకు ఆ బెనిఫిట్ అయితే ఉంది. ఇంకా అమ్మమ్మ, తాతయ్యల చేతిలో ఉంటే మన మాట వినరు. ఇంకా అమ్మమ్మ వాళ్ళు ఊరిపోయినప్పుడు అప్పుడైతే నా మాటే వినరు అనమాట. ఇంకా నేను ఒక్కటే ఆప్షన్ కాబట్టి ఇంకా మమ్మీ క్యారెక్టర్ వాళ్ళకి అర్థమైపోయింది. మమ్మీ ఎలా ఉంటుందని, ఏ టైంలో ఎలా ఉంటుందనేసి. 1-2 సార్లు మామూలుగా చెప్తాను అనమాట. 3వసారికి చాలా కోపంగా చెప్తాను కదా, వాళ్ళకి ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అనమాట. అప్పుడు నేను చక్కగా లేచి నీట్గా రెడీ అయిపోతారు. ఇంకా చిన్న బాబుకి, పాపకు మాత్రమే అనమాట నేను రెడీ చేయాల్సింది. ఇంకా పెద్ద పాప అయితే తనంతా తానే రెడీ అయిపోయి ఉంటుంది. ఇంక ఈ విధంగా అయితే రెడీ చేస్తూ ఉంటాను కదా నేను. అప్పుడైతే కొత్త యూనిఫామ్లు అంతా వచ్చాయి. యూనిఫామ్లు వచ్చాక ఇంక యూనిఫామ్లు అంతా వేసా కదా, అంటే కొత్త యూనిఫామ్లు కాబట్టి ఇంకా పాపకి కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇంతకుముందు అయితే రిబ్బన్లు, జుట్లు అంతా ఏం లేదు, మామూలుగా వేసి పంపించేస్తున్నదని. ఇంకా ఫస్ట్ క్లాస్కి వెళ్తుంది కాబట్టి కంపల్సరీగా ఈ విధంగా అయితే ఎంత చిన్న జుట్టు అయినా సరే ఆ స్కూల్లో రూల్స్ అనమాట. ఈ విధంగా టేపులు అయితే వేయలేను అనమాట. ఆ విధంగా అయితే పిల్లలకి రెడీ చేయాల్సాను. ఇంకా వాళ్ళ డాడీ ఉంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనమాట నాకు. ఎందుకంటే పిలుచుకోపోతాడు, పిల్లల్ని కూడా స్కూల్కి తోడుకోపోతాడు కాబట్టి నాకు కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇంకా పిల్లలైతే యూనిఫామ్లో చక్కగా బుట్ట బొమ్మల మాదిరి అయితే రెడీ అయిపోయారు. లడ్డూకి అయితే యూనిఫామ్ ఎంత చక్కగా సూపర్గా ఉందన్నమాట. కలర్ కాంబినేషన్ బాగుంది. ఇంకా వీళ్ళకైతే పాపకైతే యూనిఫామ్ మారింది. ఫస్ట్ క్లాస్ పాప కదా. ఇంకా పెద్ద బాబుకి అయితే కంటిన్యూగా ఫస్ట్ క్లాస్ నుంచి ఇదే యూనిఫామ్ ఉంది. ఇప్పుడైతే కొత్త యూనిఫామ్ తనకు కూడా ఒకటి ఇచ్చారనమాట. ఇంకా యూనిఫామ్లో అక్క చెల్లికి మార్చాలనే నాలాంటి తెలివైన తల్లులు ఉన్నారు కాబట్టి యూనిఫామ్లు అయితే చేంజ్ చేస్తూనే ఉంటారనమాట. ఎందుకంటే అక్కకేసింది చెల్లికి వేస్తాను కదా, ఆ విధంగా అయితే ఇంకా కొనిన వస్తువులే కొనడం అనమాట. ఇంకా వాళ్ళకి ఎన్ని కొన్నా అయితే నేనైతే అస్సలు బ్యాగులు అయితే కొనలేదన్నమాట. అంటే హాఫ్ ఇయర్లోనే కొన్నాను అనమాట. 1 ఇయర్ పూర్తి కాకుండానే 1 ఇయర్లో హాఫ్ ఇయర్లోనే కొన్నాను అనమాట బ్యాగులు. అవి కొత్తగానే ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేనైతే బ్యాగులు అయితే కొనలేదన్నమాట. ఇంకా ఫ్యాడ్లు అయితే ఇంకా సంవత్సరానికి ఒకసారి తీవాల్సిందే ఖచ్చితంగా. ఇదైతే ఇంకా 6 నెలలు కూడా ఉంటాయో ఉండవో ఆ విధంగా అయితే ఉంటాయి ఈ ఫీల్డ్ ఫ్యాడ్లు. నిజంగా ఖర్చులు చాలా ఉంటాయన్నమాట. ఇంకా ఏది ఒక్కటి తీసినా ముగ్గురికి అదే కలర్ కాంబినేషన్లో అదే బొమ్మలతో సత్రం తీయాలన్నమాట. ఇంకా స్కూల్కి అయితే ఇలా వాళ్ళ డాడీ ఉంటే మాత్రమే నాకు కొంచెం రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. ప్రతిరోజు రాలేరు ఆయన. ఇంకా ఆయన పని అనుకుంటేనే కదా. ఇంక ఈ విధంగా పిల్లల్ని సాకాలంటే కష్టపడతానమాట. ఆయన ఆధారపడను అనమాట. నేను బండి నేర్చుకున్నాను కదా, నా పని నేను చేసుకుంటాను అనమాట. ఆయన ఫ్రీగా వాళ్ళ డాడీని వదిలేస్తాను. ఇంకా వీళ్ళు ముచ్చట్లయితే చెప్పేకి లేదనమాట. ఇంటికి వస్తే గలాట్లు. స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రము ఒకరికొకరు బాగా బాయిలు హాయిలు చెప్పుకొని వెళ్తారనమాట. వీళ్ళైతే ఎంత అండర్స్టాండింగ్ ఉంటారు కదా. ఇంటికి వస్తే ఏదైనా ఒక తీస్తే అప్పుడు తెలుస్తుందనమాట యుద్ధాలు. ఇంకా స్కూల్కి వదిలేసి మేమైతే ఇంకా వాళ్ళని అయితే వదిలేసి ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. ఇంకా ఇంట్లో పనులు చూస్తే ఇంకా చిన్నగా ఉండవు. అయితే ఇంకోటి ఏంటంటే ఆ ఫస్ట్ డే అనమాట, ఫుల్ డే స్కూల్. ఈ వీడియో నేను చాలా రోజులైంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడైతే నాకు జ్వరము, జలుబు, కోల్డ్ వచ్చాయన్నమాట. అందుకే నేను వీడియో పెట్టలేకపోయాను.
ఇంకా లడ్డు అయితే నాది నర్సరీ రూమే నాది ఫస్ట్ క్లాస్ కాదు అంటున్నది, ఎల్కేజీ రూమ్కే పోను అంటున్నాడు. ఇంకా మారం చేసేసరికి నేను అక్కడ కొంచెంసేపు కూర్చొని పెట్టేసి వచ్చేసాను అనమాట. ఏడ్స్తే కూడా ఏడ్చనేసి ఇంకా అయితే ఇంటికి వచ్చి అంతా చూపించే కదా అలా ఉంది, అలా అంతా రెడీ చేసుకుని నేను అంతా తీయలేదనమాట. మళ్ళీ ఆఫ్టర్నూన్ క్యారీ లంచ్ ఎత్తుకపోవాలన్నమాట. ఏదైనా ప్రతిరోజు ఎత్తుకపోను, ఇంక ఈరోజు అయితే దోశ కాబట్టి దోశ అయితే ప్రతిరోజు పోవాలా, దోశ లేని రోజు మళ్ళీ అయితే మళ్ళీ క్యారీ ఇచ్చేసి ఇంటికి వచ్చానో లేదో ఇంకా బాయకాడ నుంచి అయితే కట్టలేసుకొచ్చారనమాట. ఇవంతా తుండు ఇవైతే ఎత్తి పెట్టాను కదా, నిజంగా గ్యాపే ఉండదన్నమాట. ఒక్కో రోజు గ్యాప్ ఉంటుంది, ఒక్కో రోజు అయితే పని తర్వాత పని. ఇంకా వాళ్ళనైతే ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి వీళ్ళని తొడుకొచ్చేసి అక్కడే ఇక్కడ వదిలేను అనమాట. ఇక్కడ ట్యూషన్లో వదిలేను అనమాట. నేను ట్యూషన్లో అక్కడిని వాళ్ళ మిస్ వాళ్ళ క్లాస్ టీచర్లే ట్యూషన్ పెట్టుకున్నారనమాట. అంటే అక్కడే వాళ్ళకి స్నాక్స్ అంతా ఇచ్చేసి వాటర్ బాటిల్ ఎక్స్ట్రా ఇచ్చేసి వాళ్ళని అయితే సెట్ చేసిన దాకా, అందుకే నేను వీడియోలు పోస్ట్ చేయలేకపోయాను. నేను పిల్లలతో హడావిడి ఉంటుంది కదా, నేను ఆ విధంగా పిల్లల్ని సెట్ చేసిన తర్వాతనే ఈ వీడియో రికార్డ్ చేసి పెడుతున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అనమాట వాళ్ళని ట్యూషన్కి వేసేసి ఇంకా వంట వరకు చూసుకొని ఇంకా బాబుకి అయితే నేను చెప్పిస్తాను అనమాట. ఇంకైతే ట్యూషన్ అయిపోయింది, 7:30 అయిపోయింది. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళు అయితే వచ్చేసారు కదా, ఇంకా వాళ్ళకైతే ఇంకా భోజనం పెట్టి ఇంకా మళ్ళీ భోజనం పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఆడిపించే ప్రోగ్రామ్ ఉంటుంది అనమాట. వాళ్ళతో ఇంకా ఖచ్చితంగా ఇంకా బయట పిల్లల దగ్గరికి ఎవరి దగ్గరికి పోరు, ఇంట్లో నాతోనే ఆడనమాట. ఇంకా వాళ్ళ డాడీ కానీ ఆటలాడరు అనమాట. వాళ్ళ డాడీకి ఇంకా నైట్ ఇంకా అట్లా ఇట్లా తిరుక్కొని వచ్చేపాటికి టైం అయిపోతుంది. ఇంకా ఏదైనా పని రేపటికి చూసుకుంటారనమాట. ఇంకా పిల్లలతో టైం ఎక్కువ స్పెండ్ చేయలేరు ఆయన. ఇంకా నేనైతే ఆడించుకోవాలన్నమాట. ఆడించుకున్న తర్వాత ఎక్కడ ఉంటుంది అనమాట టైం, ఇంకా నాకు ఎక్కడ టైం ఉంటుంది. ఇంకా వాళ్ళు నన్ను వదిలి వాళ్ళు వెళ్ళలేరు, ఎందుకంటే బయట వీధిలో వెళ్ళి ఆడే అలవాటే లేదనమాట. వెళ్ళమన్నా వెళ్ళరు. ఈ విధంగా అయితే చేసుకుని ఇంకా నాకు రోజు అసలు ఎలా అయిందో కూడా తెలియదు అనమాట. ఇంక ఈ గ్యాప్లో ఇంక ఈ వీడియో తీసి రికార్డ్ చేసి ఇంకా ఇదొక నాకు ఇదొక మైండ్ కొంచెం రిలాక్స్గా ఉంటుంది అనేసి అయితే ఈ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను అనమాట. అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవంతా కనిపిస్తాయి, ఇంతకుముందు కూడా చెప్పాను. ఆ విధంగా ఉంటుంది అనేసి అయితే ఎప్పుడైనా సరే పిల్లల మెంటాలిటీ తగినట్లు మన టైం వాళ్ళు కేటాయిస్తే మాత్రమే పిల్లలు మన మాట వినగలరు అన్నమాట. ఆ విధంగా వాళ్ళ మైండ్ సెట్ని పట్టుకొని మనం కూడా వాళ్ళకి టైం కేటాయిస్తే, నాకు కానీ ఇంకెవరు లేరు కాబట్టి ఇంక వాళ్ళతోనే టైం ఎక్కువ స్పెండ్ చేశాను అనమాట. పనున్నసేపులో పనిలో ఉంటాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా.